గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంట నక్క. ఆ నక్కను అనుసరిస్తూ గుంతలో పడ్డ కేటీఆర్. ఇద్దరు నడుస్తుందా ఇవే? గుంపు మేస్త్రి అని ఇటు కాంగ్రెస్ అంటుంది, అటు అటు హరీష్ రావు మనసులో బిరగానే ఉంది. అయితే బీఆర్ఎస్ హయాంలో ఎక్స్ కు టెండర్లు వేయలేదా? ఎక్సెస్ కు అంటే ఎక్కువకు టెండర్లు వేయలేదా అంటుంది. గుంటనక్క వాటాలు తేలకనే అలా మాట్లాడుతున్నారు. పెద్ద చేపకు లాభం కోసమే గుంటనక్క కుట్రలు. అంటే ఇప్పుడు ఈ గుంటనక్కకు లాభం జరగలేదంటే గతంలో వీళ్ళే చేసుకునే అన్ని ఓన్లీ కుటుంబమే చేసుకునే. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇదే విషయానికి వస్తే ఈ వార్త ఇంట్లో తీసుకుంటే ఇంట్లోకి వస్తే స్వేచ్ఛలకు వస్తే ఇక్కడ గుంటనక్క ఎవరు అంటే అన్ని టెండర్లపై విచారణ జరపాలి. సింగరేణి ఓబీ వర్క్ సోలార్ పవర్ ప్లాంట్స్ టెండర్లన్నీ రద్దు చేయాలి. ప్రతి నెల మెడికల్ బోర్డులు నిర్వహించాలి. వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి. మరి 10 సంవత్సరాలు వీళ్ళే ఉండే అప్పుడు వారసత్వ ఉద్యోగాలు ఎందుకు కల్పించాలి? ఎంతో మంది ఎంటబడి అడుగుదా ఉండే మా నాయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాడట, మాకు ఉద్యోగం కల్పించురు అంటే కూడా పట్టించుకోలే. అప్పుడు ఇప్పుడేమో వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉరుపాటు పట్టిండు అంటే ఇప్పుడు జనాలకు అర్థమవుతుంది. లేదంటే వేల మందితో సింగరేణి భవన్ ముట్టడిస్తాం, నిరాకరించిన కంపెనీల మెయిల్స్ ఫిర్యాదులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. మరి గతంలో మీరు కూడా విడుదల చేయాలిగా, మరి ఏడ విడుదల చేసిరు? ఇప్పుడు ఇప్పుడు గతంలో నువ్వు విడుదల చేయవైతే శ్వేతపత్రాలు, నువ్వు ఇప్పుడు అడగడానికి నీకు హక్కులు ఎక్కడి? ఆ రైట్స్ లేవు నీకు. నువ్వు గతంలో నువ్వు చేసి నువ్వు సొక్కం శుద్ధపూసమని నువ్వు నిరూపించుకున్నప్పుడు నువ్వు అడగడానికి నీకు హక్కులు ఉంటాయి. నువ్వు చేసినే లంగ పనులు మళ్ళా నువ్వు ఇతరులను ఎట్లా ప్రశ్నిస్తావు? తప్పు కదా అది. అయితే కోడలికి బుద్ధి చెప్పి అత్త ఏదో చేసినట్టు అట్లా